ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చే ప్రతి అంశంలో కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటాడు. ఆ మేలు చేసినప్పుడు మనం ఆయనకి ఏ విధంగా ఉంటాము, ప్రతిఫలంగా దేవునికి మనం ఏమి ఇవ్వగలము అనే వాక్యం మీద మనం ధ్యానించుకుందాం. మనకందరికీ తెలుసు ఆత్మఫలం అంటే ఏంటో. ఆత్మఫలములు కాదు, ఆత్మఫలం ఏంటో అని మనకు తెలుసు. అంతేకాకుండా మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎన్నో ఫలముల గురించి మనం, వాటి అర్థాల గురించి మనం చూస్తూ ఉంటాం. అది మన జీవితాలకు అన్వయించుకుంటే ఎట్లా ఉంటుందో కూడా మనం కొంతసేపు ధ్యానిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11 చూసినట్లయితే, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించున్నాను. ఫిలిప్పీలకు రాసినప్పుడు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు అంటే మనం ఎటువంటి ఫలములు కలిగి ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థిస్తున్నాను. అతని ప్రార్థన ఏమైందంటే, మనం నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. అంటే రైచియస్ ఫ్రూట్, నీతి ఫలం అంటే రైచియస్ ఫ్రూట్. మరి అటువంటి నీతి ఫలం కలిగి ఉండాలంటే మన జీవితాల్లో ఏ విధంగా ఉండాలి? దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే మనం ఎంత నీతిమంతులుగా ఉండాలి? మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అటువంటి నీతి ఫలం మనం కలిగి ఉండాలంటే ప్రతి విషయంలో మరి దేవునికి, మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన్ని మనం చేరుకోవాలంటే నిష్కపటులుగా ఉండాలి. మనలో ఎటువంటి దోషం ఉండకూడదు, మన ప్రవర్తనలో కానీ మన ఆలోచనలో కానీ ఉండకూడదు. నిర్దోషులుగా ఉండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. అంటే మనల్ని కూడా దేవుడు అట్లాగే కోరుకుంటున్నాడు. మరి నిర్దోషులుగా ఉండాలంటే మనం ఉదయం లేచిన మొదలు పడకలకు వెళ్ళే వరకు తండ్రి కూడా మన మాటల్లో, ఆలోచనలో, తలంపులో మరి ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. దేవునికి అయిష్టమైన చేస్తూ ఉంటాం. మరి అట్లాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకి మంచి మరి ఫలితం ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి పౌలు ఏం చెప్తున్నాడంటే నిర్దోషులుగా ఉండాలట. నిర్దోషులుగా ఉండాలంటే మనం తప్పిదం చేస్తే నిర్దోషి అవుతాం. మరి తప్పిదం చేయకుండా ఉండాలంటే మరి అటువంటి సిచ్యువేషన్ అన్నింటిలో కూడా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దానికి మనకి దూరంగా ఉండాలి. మరి మన చుట్టూ జరిగే మరి ఎన్నో కార్యాలు ఉంటాయి, వాటిని కూడా మనం ఖండించగలిగే వారమై ఉండాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే సాధ్యమవుతుందంటే క్రీస్తు మనతో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అట్లాంటప్పుడు నీతి ఫలంతో నిండుకొని వారమే ఉంటామట. మరి ఆ నీతి ఫలం రైచియస్నెస్ అంటే మరి ఆ నీతి ఫలము, ఆ ఫ్రూట్ మనం కలిగి ఉండాలంటే మరి ఆయన దృష్టిలో నిర్దోషులుగా నిష్కపటులుగా ఉండాలి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 10:47 కూడా మనం చూసినట్లయితే నీతి మంత్రిని చేర్చుకునే వారికి నీతి ఫలం దొరుకుతుందట. అంటే ఒక నీతి మంత్రిని, మరి సేవకులు ఎంతో మంది ఉంటారు, పరిచయం చేసేవారు ఉంటారు, మరి ఇబ్బందుల్లో ఇక్కట్లో ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా వారిని చేర్చుకుంటే వారికి నీతి ఫలం కలుగుతుందని చెప్తున్నాడు. మనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 10:47 చూసినట్లయితే, ప్రవక్తను మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి మనకి చేయగలిగినప్పుడు ఇతరులకు చేయలేకుండా చాలాసార్లు ఉండొచ్చు. కానీ మరి అటువంటి వారిని ఆదుకొనడం, వారికి సహాయం చేయడం, ఒక్కరికి
చిన్న గ్లాస్తో వాటర్ ఇస్తేనే అది ఎంతో మరి అది ఆశీర్వాదకరమని ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అట్లాగే మరి నీతిమంతునికి చేర్చుకునే వానికి అతనికి ఏమొస్తుందంట? నీతిమంతుని ఫలం వస్తుందంట. ఈ నీతి ఫలం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి? నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటులుగా ఉండాలి. మరి ఆపదలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి వారిని చేర్చుకొని మరి వారికి సహాయం చేయగల వారమై ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఈ నీతి ఫలాన్ని ఇస్తాడు. రెండవదిగా చూద్దాము, విస్తార ఫలము. విస్తార ఫలం అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17 ఏముందంటే, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అయితే పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన సెకండ్ జర్నీలో ఉన్నప్పుడు, ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు వారి సహోదరులు వారికి అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకున్నారు. అయితే పౌలు ఇక్కడ ఏం చెప్తాడంటే, ఆ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అని చెప్తున్నాడు. ఎప్పుడైతే విస్తార ఫలము మనం దేవుని బిడ్డలకు లేదా అవసరతలో ఉన్న వారికి మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో మనం ఏం కలిగి ఉంటామంట? విస్తార ఫలం కలిగి ఉంటామంట. మరి ప్రభు చెప్తున్నాడు, మరి వారి శిష్యులు చేపల కోసం సముద్రంలోకి వెళ్ళి చూసినప్పుడు రాత్రంతా చూసినా వారికి చేపలు దొరకలేదు. అయితే ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించి మరి ఈ ప్రక్కన వేయమని వల వేయమన్నప్పుడు వారు విస్తారమైన చేపలు పొందారట. అది లాగడానికి కూడా పిగిలిపోయేంతగా చేసిందంటే, అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన క్రియల వల్లే మన ఫలితం ఉంటది. మనం అట్లాగే మరి విస్తారమైన చేపలు అక్కడ పడినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే సమస్తము జరుగుతుంది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం మన జీవితాల్లో కూడా మరి విస్తార ఫలమును మనం పొందగలిగే వారం ఉంటాయి. అదేవిధంగా పాపాత్మురాలైన స్త్రీ మరి ప్రభు పాదాల మీద పడి ఆయనకు అత్తరు పూసి మరి కన్నీళ్లతో కడిగి కురులతో తుడిచినప్పుడు మరి ఎంతో మంది అక్కడ ఆయన్ని ఈమె ఎందుకు బేదరికి ఇయ్యలేదని అంటున్నారు. అయితే ఆవిడ విస్తారంగా చేసిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవని ప్రభు చెప్తాడు. ఎందుకంటే విస్తారంగా అంటే అది పరిమితి లేదు, అంటే కౌంట్లెస్. అంత విస్తారంగా దేవుడు దయచేస్తాడు. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మన యాటిట్యూడ్ని బట్టి, మన హృదయాన్ని బట్టి తప్పనిసరిగా మరి అది చేస్తాడు. మరి విస్తారమైన ఫలము అక్కడ వస్తుంది. ద ఫ్రూట్ దట్ మే అబౌండ్ టు యూ అకౌంట్, అంటే మనకి ఊహించినంతగా, ఆశించిన కంటే ఎక్కువ మన అకౌంట్ వస్తుందని ఇక్కడ చెప్తున్నాడు. విస్తార ఫలములు. మరి మూడోదిగా మనం చూసినట్లయితే ప్రథమ ఫలం అంటే ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8:23 చూసినట్లయితే, చూద్దాము. 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 8:23 చూసినట్టే ప్రథమ ఫలం అని చెప్తున్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్త పుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఏంటంటే ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన కలిగి ఉండాలంటే మనం దత్తపుత్రులు కాదు, దేవుని బిడ్డలమే అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం దేహం కొరకు విమోచన కొరకు కనిపెట్టచ్చు మనలో మనము మూలుగుచున్నాము. ఎందుకంటే నిరీక్షణ కలగారమై రక్షించబడితిమి. మనం ఎలా రక్షించబడ్డామంట? నిరీక్షణతో రక్షించబడ్డామంట. దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి నా కొరకు మన కొరకు మరి ఎన్నో శ్రమలు పొంది శిలువ మరణించి తిరిగి సజీవంగా లేచిన దేవుడు. ఆ నిరీక్షణలో మనము రక్షించబడితిమి. మరి నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, కానీ మనకి ఏంటంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందుటకు దేవుడు మనకి సహాయం చేస్తాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ప్రతిఫలం చూద్దాం. మనం నీతి ఫలము, విస్తార ఫలము, ప్రథమ ఫలం చూసాం. ప్రతిఫలము రోమీయులకు రాసిన పత్రిక 2:6 చూద్దాము.
దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. ఆయన ప్రతి వానికి వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మనం చేసిన క్రియలు బట్టి, మనం జీవించిన విధానం బట్టి, మన దేహంతో చేసినవి, మరి ఆలోచనతో చేసినవి, మరి ప్రతి దానికి కూడా ప్రతిఫలం ఉంటుందని ఇక్కడ మనకి రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తుంది. కాబట్టి మనకి ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా, ఇంకా ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా అని ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోండి. అట్లాంటప్పుడు మన ప్రతిఫలం ఏంటంటే, మరి వారి వారి క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చాడు. మంచి వారికి మంచి ఫలం ఉంటుంది, మరి చెడు కార్యాలు చేసే వారికి వాటికి మరి అటువంటి ఫలమే ఉంటుందని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. 5వదిగా చూసినట్లయితే ప్రార్థనా ఫలము. ప్రార్థనా ఫలము మనం ఎక్కడ చూస్తామంటే లూకాసు వార్తలో మరి 1వ అధ్యాయం 5 నుంచి 13 చూసినప్పుడు, ఎలిజబెత్, జకర్యా వారు బహు వృద్ధులై ఉన్నారు. వారు వృద్ధాప్యంలో మరి వారికి కుమారుడు లేడు. వారు ఎప్పుడు కూడా ప్రార్థించేవారు. అటువంటి సమయంలో మరి జకర్యా ఆలయంలో ఉండి యాజకత్వం చేస్తున్నప్పుడు దూత కనిపించి ఆయనకు మరి ఆయన ప్రార్థనా ఫలము ఏమిచ్చాడంటే, వారికి త్వరలో కుమారుడు పుడతాడని అక్కడ సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే మనం ఎడతెగక విసుగక అలయక దేవుని యందు ప్రార్థిస్తామో తప్పనిసరిగా మనకి ప్రార్థనా ఫలం దేవుడు దయచేస్తాడు. వారికైతే జకర్యా, ఎలిజబెత్కు మరి ఆ సమయంలో యోహానును, జాన్ ది బాప్టిస్ట్ ని దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితాల్లో మనం ఎన్నో పాయింట్స్ కోసం ప్రార్థన చేస్తాం. ఇది జరగట్లేదని మనం విసుగకూడదు, తర్వాత మనం సంశయించకూడదు. ఖచ్చితంగా ఆయన సమయంలో మనకి ఆ ప్రార్థనా ఫలాన్ని మనకి దయచేస్తాడు. నెక్స్ట్ 6వదిగా చూసినట్లయితే వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 చూసినట్లయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుచున్నది. ఈ వెలుగు ఫలం ఏంటంటే నీతి, సత్యము, మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడుతుంది. మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉంటున్నాం, మంచితనం కలిగి ఉంటాం, మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా, మనం చేసే పనిలో నీతి ఉంటుందా, లేదంటే ఎవరు చూడలేదు కానీ మరి మన స్వనీతిని ఉపయోగించుకొని దేవునికి అయిష్టంగా మనం పనిచేస్తున్నామా, సత్యమును వదిలి మరి చెప్పడానికి అయితే చాలా ఈజీ కానీ మరి ఆచరించడంలో కష్టమే. మరి అటువంటి సత్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు సమస్తమైన వెలుగు ఫలము అంటే ఈ 3 ఉంటాయని చెప్తాడు ఇక్కడ. మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధం వల్లే నడుచుకోమని ఇక్కడ మనకి చెప్తున్నాడు. మరి యోహాను సువార్త 1:4 చూసినట్లయితే ఆ వాక్యము మరి జీవమైంది, ఆ జీవము వెలుగే ఉంటుందని చెప్తున్నాడు. మనం కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనం వెలుగే ఉండాలి. లోక సంబంధులు కాకుండా మరి దేవుని సంబంధులై మరి ఆ వెలుగును ప్రకాశించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7వదిగా మనం చూసినట్లయితే మంచి ఫలము. మత్తయి సువార్త 7:17 చూసినట్లయితే మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుందట. అంటే మరి కాని చెట్టు కాని ఫలం ఫలిస్తుంది. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్ గా ఉండాలంటే మన జీవితంలో కూడా మన ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో కూడా మరి మంచి ఫలము, మరి ఒకరికి మాదిరిగా ఉండే బిడ్డలుగా ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. అట్లా లేనప్పుడు ఏంటంటే కాని ఫలములు లభిస్తాయట. అదేవిధంగా లూకా 8:8 ఏం చెప్తున్నారంటే మంచి నేల పడిన విత్తనాలు 100 ఫలించను. అంటే అక్కడ ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అవి పైకి వచ్చాయి కానీ ముళ్ళు దాన్ని అణిచివేయడం వల్ల పైకి రాలేకపోయాయి. తర్వాత మరి కొన్ని తోవ పక్కన పడినవి వాటికి సరైన పోషణ లేదు కనుక అవి కూడా సరిగ్గా రాలేదు. కానీ మంచి నేలన పడిన విత్తనాలు 100 ఫలించను. కాబట్టి మన చిన్ననాటి నుండి మనలను, మన బిడ్డలను మరి వాక్యంలో నడిపించే వారుగా మనం ఉండాలి. మంచి నేలన పడిన విత్తనాలు ఎప్పుడు కూడా 100 ఫలిస్తాయి. అంటే అది అనేక మందికి మరి అవి ఉపయోగపడే విధంగా ఉంటాయని ఇక్కడ సెలవిస్తున్నాడు. మన ఇక్కడ 7 ఫలాల గురించి మనం తెలుసుకున్నాం. అసలు ఈ ఫలము మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే మరి ఆయన సృష్టి అంతా కూడా ఆయన మాట వల్ల కలిగినది. మొదటి రోజు రెండో రోజు సమస్తం కూడా ఆయన మాట చొప్పున వాటిని సృజించి అన్నిటినీ కూడా ఆయన చేసి ఉన్నాడు. చేసిన తర్వాత మరి చివరిగా ఆదామును ఆయన మట్టి నుండి తీసి ఆదామును చేసినట్లుగా మనం చూస్తున్నాము. మరి వారిని చేసినప్పుడు దేవుడు వారికి ఒక కమాండ్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మీరు బహుగా ఫలించాలి. ఎందుకంటే ప్రాస్పరస్ ఫ్రూట్ఫుల్నెస్ అనేది మీకు ఉండాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అంటే వాడు అక్కడితో కాదు, వారి సంతానము వారు ఏదైతే అక్కడ అంటే దేని మీద అయితే వారిని లోపరుచుకోమని దేవుడు చెప్పాడో అవన్నీ కూడా అభివృద్ధి చెందాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి భూమిని నిండించి, మరి దేవుడు చేసిన ఈ భూలోకం అంతటా కూడా నిండించి, మనుషులే కాదు మరి పక్షులు, జలచరాలు, తర్వాత అనేకమైన యానిమల్స్, ఇవన్నీ కూడా వాటిని వాటి ఎడలా ఉంచి అవి మల్టిప్లై అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాకుండా అక్కడ చక్కటి ఒక మాట ఉంది, విత్తనములిచ్చు ప్రతి చెట్టును వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, వారికి ఆహారం ఇచ్చంటే వృక్షములు అంటే విత్తనములు గల ప్రతి చెట్టు. అంటే ఒక చెట్టు ఉండాలంటే ఫ్రూట్ బేరింగ్, ఒక ఫ్రూట్ రావాలి. ఫ్రూట్ ఉండాలంటే ఫ్రూట్ లో విత్తనం ఉండాలి. ఆ విత్తనం ఏం చేస్తుంటే, ఒక విత్తనం మనం నాటినట్లయితే అది అనేకమైన ఫలాలు ఇస్తుంది. మరి అటువంటి కృప వారికి ఒక అథారిటీ యెహోవా దేవుడు వారికి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి చెట్టు వృక్ష ఫలములగును ప్రతి వృక్షమును మీకు మాకు ఆయనకి ఏం చేస్తారంట, ప్రతి వృక్షం కూడా మీకు ఫలములు ఇచ్చును. అంటే అది అనేక మందికి దీవెనకరంగా, ఫ్రూట్ఫుల్ గా, దాని ప్రాస్పరస్ గా ఉండడానికి అక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే అక్కడ మాకు జరిగిన విషయం మనం చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము. ఆదికాండ 3వ అధ్యాయం, తోట మధ్యన చెట్ల ఫలములు మీరు తినకూడదని ఆజ్ఞాపించాడు. ప్రభు దేవుడైతే అవన్నీ వారికి ఇచ్చి వారి మీద అధికారం దయచేశాడు, కానీ చెట్లలో కొన్నిటిని దేవుడు తినవద్దని ఖచ్చితంగా చెప్తాడు. అయితే మనం కూడా చాలా సార్లు దేవుడు ఇది చెయ్యొద్దు, ఇది మనకి మంచిది కాదు అని మనం అనుకున్నప్పుడు అటువంటి విషయాలకి మనం వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడైతే ఆ సీక్వెన్స్ మనం చూస్తాం. అదే మరికి సాధారణ వచ్చి అక్కడ ఏం చెప్తుంది, మీరు అక్కడ ఫలాలు తింటే మీకు ఏమవ్వదు, మీ కళ్ళు తెరవబడతాయి, అంతేకాకుండా మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అవుతారు, దేవతల వల్లే ఉంటారని సాతాను అక్కడ ప్రేరేపించినట్లుగా చూస్తున్నాం. అంటే ఒక మాట విని మనం దేవుని మాటను త్రోసివేయడం అన్నది ఎంతవరకు నిజము? ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు ఆ సాతాను మాట విని వారి దేవుడు తినకూడదు అన్న ఆ ఫలాల్ని తినడం వల్ల ఏమయ్యారంటే వాళ్ళు మరి దేవుడి నుంచి దూరంగా అయిపోయినట్లుగా చూస్తున్నాం. అంతే కదంట. ఒక ఫలం మనం చూసినప్పుడు, ఒక మార్కెట్ లో మనం వెళ్తున్నప్పుడు ఒక ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మనం కొనుక్కోవాలంటే ఏం చూస్తాం? ఫస్ట్ అవి మంచి ఫ్రెష్ గా ఉన్నాయి లేదా చూస్తాము, కంటికి మంచిగా ఉన్నాయి లేదా చూస్తాము. అది అంటే అది సీజనల్ ఫ్రూట్ కాదా, ఫ్రూట్ అవునా కాదా, మరి అది మంచి మనకి ఆరోగ్యంగా ఉంటుందా, ఇవన్నీ చూస్తాం. అంటే కళ్ళకి మట్టుకు మనకి అది చక్కగా కనిపించాలి. ఇక్కడ అవి ఏం చేస్తాయంటే, ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది అయినటువంటి వివేకమిచ్చు రమ్యమైనది అయిన దాని ఫలములను తను తింది, తనతో పాటు ఆదాము కూడా ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఒకటి ఎలా టెంప్ట్ అవుతారో అన్నది ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. ఈ ఫలం అనేది దేవుడు ఏం చేశాడంటే, వారికి మరి ఆ తోటలో వారికి అన్ని ఇచ్చాడు, అన్ని అధికారం ఇచ్చాడు, జంతువుల మీద, వృక్షముల మీద, అన్నిటి మీద ఆధారం ఇచ్చాడు. చక్కగా మీరు ఫలించండి అని చెప్పాడు, అభివృద్ధి చెందమని చెప్పాడు. తర్వాత ఈ ఫలములు మీరు తినండి అని చెప్పాడు. ఎందుకంటే వారికి మరి వారి హెల్త్ కానీ, మరి వారి పెరుగుదలకు కానీ, ఇవన్నీ కూడా స్ట్రెంత్ కానీ ఉపయోగం అని దేవుడు వారితో చెప్పాడు. కానీ ఏదైతే తినొద్దన్నారో అది టెంప్ట్ అయ్యి వారు తినడం వల్ల దేవుని సన్నిధి నుండి వారు మరి బయటికి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంతేకాకుండా మరి ఫల వృక్షములు అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, మరి తినొద్దన్న ఫ్రూట్ తిన్నారు కనుక స్త్రీకి ఏం చెప్తారు, ప్రసవ వేదన కలుగుతుంది, మరి వేదనతో నువ్వు పిల్లలు కంటావు, అంతేకాకుండా భర్తపై వాంఛ కలుగుతుంది, మరి ఈ
ఆదాంకే చెప్తున్నాడు, ప్రయాసతో నువ్వు భూమిని సేద్యం చేస్తావు, పంటను పండిస్తావు, మరి తిరిగి చనిపోయినప్పుడు నువ్వు మన్ను నుంచి తీయబడ్డావు కనుక మన్ను అయిపోతావని చెప్పబడింది. లేదంటే మరి దేవునితో వారు నిత్యము సాన్నిహిత్యం కలిగి దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఎదిగే బిడ్డలుగా వారు ఉండేవారేమో. ఎప్పుడైతే ఈ సాతాను వారిని శోధించిందో వారు మరి దేవునికి అయిష్టంగా వ్యతిరేకంగా వారు చేయడం వల్ల దేవుని సన్నిధి నుండి తొలగిపోబడ్డారు. మనం కూడా ఎన్నోసార్లు మరి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉంటాం. దేవుని బిడ్డలుగా పిలుచుకున్న మనం చేయకూడని పనులను చాలా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే మనకు ఇది ఒక తప్పు అని తెలుసు, కానీ పర్వాలేదులే అనుకుంటాం. ఇక్కడికి వెళ్ళకూడదని తెలుసు, పర్వాలేదు, తాగకూడదని తెలుసు, పర్వాలేదు అంటే అన్నిటికీ కూడా మనమే మరి బేరీజ్ వేసుకుని దేవునికి ఇష్టమైన పని చేస్తాం. ఎందుకు అలాగా మరి స్ట్రిక్ట్ గా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎందుకు ఉండలేకపోతున్నాం అని దేవుడు మళ్ళీ ఈ రోజు ప్రశ్న చేస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళు ఆదాము అవ్వని దేవుడు ఏం చెప్తాడంటే, మరి ప్రసవేదన కలిగి పిల్లలు కంటావు, మరి ఆదాం అయితే ఎంతో ప్రయాసతో భూమిని సేద్యం చేస్తావు, పంటలు పండిస్తావు, మరి మన్ను అయితే మన్ను నుంచి వచ్చేదానికి మన్ను అయిపోతావు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, యెహోవా దేవుడు ఏమి ఆలోచించాడంటే, జీవ వృక్ష ఫలములను కూడా తింటే దేవుడు మరి ఆ మంచి చెడులు ఇచ్చే ఫలం తిన్నారు వాళ్ళు, జీవ వృక్ష ఫలములు కూడా తింటే నిరంతరము జీవించుదురని, అంటే లాంగివిటీ, వాళ్ళు ఇంకా వారికి మరణం ఉండదు, జీవించుదురని ఆయన దేవుడు ఏం చేశాడంటే వారిని ఏదో తోటలో నుండి పంపివేశాను. ఎందుకంటే మనం కూడా దేవునికి అయిష్టమని చేస్తే ఆయన సన్నిధి నుండి ఆయన మరి ఆయన ప్రేమ నుండి మనం దూరంగా వెళ్ళిపోయే వారమై ఉంటున్నాం. అక్కడ ఏం చేశాడంట, మళ్ళీ వాళ్ళ తోటలోకి రాకుండా తూర్పు వైపున కెరూబుల్ని మరి జీవ వృక్ష మార్గము ద్వారా పోకుండా అక్కడ ఖడ్గ జ్వాలల్ని యెహోవా దేవుడు అక్కడ నియమించున్నాడు. మరి మనకి ఈ భాగంలో ఏం చేసిందంటే, దేవుడు సమస్తము నిర్మించి వాటిపైన ఆదాంకి అవ్వకి అధికారం ఇచ్చి చక్కగా మీరు తినండి వృక్షములు మరి ఫలములు ఇచ్చాడు, అన్ని తినమని చెప్పినప్పుడు వాడు దేవుడికి వ్యతిరేకంగా అయితే అక్కడ మనం ఏం చూసాము, దేవుని సన్నిధి నుండి వారు తొలిపోయినట్లుగా చూస్తున్నాం. మరి అదే మరి ప్రపంచ కాలం గల అనేక వేలాది సంవత్సరములుగా మరి పాపము పరిపక్వమై ఆ విధంగా రావడమే మనం చూస్తూ ఉన్నాము. మరి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు నేర్చుకున్నట్లు మరి నీతి ఫలములు కలిగి ఉన్నామా, విస్తార ఫలములు కలిగి ఉన్నామా, ప్రథమ ఫలములు కలిగి ఉన్నామా, ప్రార్థన ఫలం కలిగి ఉన్నామా, ప్రతి ఫలము ఎలా పొందుకుంటాము, మరి వెలుగు ఫలం కలిగి ఉండాలంటే మనం ఎట్లా ఉంటాము, మరి మంచి ఫలములు కలిగి ఉండాలంటే ఏ విధంగా ఉంటాము, మంచి నేలను పడిన విత్తనాలు వలె ఉన్నామా, నూరంతలుగా ఫలిస్తున్నామా, లేదంటే మరి ముళ్ళ పొదలో పడిన విత్తనాలుగా ఉంటున్నామా దేవుడు ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఆత్మఫలం చూద్దాం. గల్తీలో రాసిన పత్రిక 5:22 మనం చూసినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడ ఆత్మీయ ఫలములు కాదు, ఓన్లీ ఫలమే. ఒక ఫ్రూట్ కొట్టవలసిన క్యారెక్టర్స్ ఏంటంటే ఆత్మ ఫలము, స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్. ఇక్కడ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మనం ఏం చూస్తున్నామంటే ప్రేమతో ఉండాలి, లవ్ కలిగి ఉండాలి, ఒకరి ఏళ్ళ ఒకళ్ళు ప్రేమించగలిగే వాళ్ళు ఉండాలి. మనం ఎన్నోసార్లు మన సొంత వారిని ఏంటి, రూపరు వారిని ఏంటి ఆ ప్రేమ భావంతో మనం చూడలేం. అంతేకాకుండా సంతోషము, ప్రతి విషయంలో సంతోషం కలిగి ఉండాలి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, మరి కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదురు ఆనందించుడి. అటువంటి సంతోషం మనం కలిగి ఉన్నామా, మనం ఆలోచించుకోవాల్సిన వారం ఉన్నారు. సమాధానం కలిగి ఉన్నామా, పీస్. చాలా కుటుంబాల్లో ఈ మరి ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లు ఈ సమాధానం కొదువవుతుంది. ఎందుకంటే ఒకరి అయినా ఒకరు అండర్స్టాండింగ్ లేకపోవడం, అంతేకాకుండా యారగెన్సీ, ఇంకొకటి ఏంటంటే వారు మాట పడరు. అటువంటి కుటుంబాల్లో సమాధానం ఉండదు. మరి అట్లాంటి కుటుంబాల్లో అక్కడ పెరుగుతున్న వాతావరణంలో
పిల్లలు చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి దానికి మరి అటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. మనం అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి దేవుని కొరకు మనం ఓర్చుకొని మరి ఆ దీర్ఘశాంతం కలిగినప్పుడు అయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటామని ఇక్కడ తెలియజేస్తుంది. దయాళుత్వము, మరి దయ కలిగి ఉండాలి. అటువంటి అంటే ఆ కన్సర్న్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరి విషయంలో ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తున్నాం. ముఖ్యంగా మరి క్రైస్తవులకు పరిచర్య చేసే వారికి ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నారు. మరి అనేక చర్చెస్ మీద దాడి చేస్తున్నారు. మరి ఇవాంజలిస్ట్ని వారిని కొట్టడం జరుగుతుంది. ఇటువంటి జరిగినప్పుడు మరి చాలా బాధాకరణ విషయం. అటువంటి అప్పుడు మనం వారి కోసం మనం ప్రార్థించాలి. మరి అవసరంలో ఉన్నప్పుడు వారిని మనం పలకరించే వారంగా ఉండాలి. మంచితనం కలిగి ఉండాలి. మంచితనం అనేది ఎప్పుడు కూడా మంచి యాటిట్యూడ్, మంచి హెల్ప్ఫుల్ గా ఉండడం, మరి మంచితనంగా ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఉదయం లేచిన మొదలు సాయంకాలం వరకు మనం చేసే ప్రతి పనులు కూడా మంచి యాటిట్యూడ్ కలిగి ఉండాలి. లేదంటే మన పొరుగు వారినో తర్వాత మన దగ్గర వర్క్ చేసే వాళ్ళను మరి చాలాసార్లు దుర్భాషలు ఆడుతూ ఉంటాం. అది కూడా ఇష్టం, దేవునికి అయిష్టమైంది. మంచితనం కలిగి ఉండాలి. ఇంకోటి విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. విశ్వాసం కలిగి ఉండాలంటే మరి దేవుడు ఏం చెప్తాడంటే ఆవగించంత విశ్వాసం ఉంటే మరి ఈ కొండ వెళ్ళి నదిలో పడుతుందని చెప్తాడు. అంటే అంత విశ్వాసం కలిగి ఉండాలంటే, ఎందుకంటే ఆవగింజతో పోల్చాడు. ఆవగింజ ఎప్పుడు కూడా చాలా రౌండ్ గా ఉంటుంది. అది ఎటువంటి ఎడ్జెస్ ఉండవు. అది పరిపూర్ణమైన ఆవగింజ. అంటే అంత కంప్లీట్ గా ఉండే ఆవగింజ అంత విశ్వాసం ఉండాలని చెప్తున్నాడు. మరి మనం ఎట్లా ఉంటున్నాం? మరి దేవుని మనం చేసిన మేలు మర్చిపోయి మరి అవిశ్వాసత కలిగి ఉంటున్నామా? మరి విశ్వాసంలో మనం ఎదుగుతున్నావా? దేవుడు మనల్ని ఈ రోజు అడుగుతున్నాడు. మరి ఒకటి చూసినట్లయితే సాత్వికము. సాత్వికం అంటే అది చాలా హంబుల్ గా ఉండడం. దేవుడు అంత దేవాది దేవుడు దీనుడిగా ఈ లోకానికి వచ్చి మరి సాత్వికమైన గాడిద పిల్ల మీద కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు అంత అవసరమా? ఎందుకు ఆయన అన్ని శ్రమలు పడి మరి ఎన్నో బాధలు భరించి మరి ఆయన మీద ఉమ్మి వేయబడ్డారు, తృణీకరించారు, కొరడా దెబ్బలతో కొట్టారు. కేవలం మన కొరకు మాత్రమే దేవుడు అన్ని శిక్షలు బంది. అటువంటి సాత్వికం హృదయం కలిగిన దేవుడు మరి అటువంటి అక్కడ చెప్పాలంటే మరి ఆయన రారాజుగా వస్తున్నప్పుడు మంచి గుర్రము మరి ఉండాలి, అంబారీ ఉండాలి. కానీ మరి ఆ సాత్వికమైన దీనమైన గార్ధపాన్ని దేవుడు అక్కడ ఎంచుకున్నాడు. అంటే ఎంత తగ్గింపు ఉందో చూడండి. మరి మనకు కూడా దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం ఎట్లా ఉంటున్నాం? మనకి ఉన్న చిన్న చిన్న సిచ్యువేషన్స్ బట్టి, ఫ్యామిలీని బట్టి, పిల్లల్ని బట్టి అతిశయిస్తున్నామా? మరి సాత్వికంగా కలిగి ఉంటున్నామా కూడా మనం ఒక ప్రశ్నించుకోవాల్సిన వారం అంటున్నాం. ఆశా నిగ్రహము. మరి ఆ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా విషయాలకి మరి చాలా వాటి మీద మనం ఆశపడుతూ ఉంటాం. ఆ నిగ్రహం కోల్పోతూ ఉంటాం. అంటే ఏదైనా చేయాలనుకున్నా, తర్వాత వేటితోనైనా పోల్చుకున్నా మరి అటువంటి ఆ నిగ్రహం లేనప్పుడు మనకి అనుకోకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటుంది. దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ ఆత్మ ఫలము, ఒకే ఫలంలో ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇన్ని క్యారెక్టర్స్ కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కలిగి ఉంటే మరి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వలే మనం ఉంటామని, ఆత్మఫలంగా ఉంటాయని ఇక్కడ గల్తీలకు రాసిన పత్రికలో మనకు తెలియజేస్తున్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నాము? మరి దేవుడిచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడుతున్నామా? లేదంటే మనం మరి మన సొంత విషయాలకు వాడుకుంటున్నామా? మనం ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, ఆత్మఫలము మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటామంటే మత్తయి సువార్త 5:12 చెప్తున్నాడు, పరలోకమందలి మీ ఫలము చూద్దాం 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్పాడు. ఎప్పుడట మా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అయితే మనం ఈ రోజుల్లో మనం ఉంటున్నప్పుడు, క్రైస్తవ బిడ్డలుగా, విశ్వాసులుగా మనం ఉంటున్నప్పుడు మనల్ని ఎంతో మంది నిందిస్తున్నారు, హింసిస్తున్నారు, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నప్పుడు. అయితే దేవుడు ఏమంటే మీరు సంతోషించి ఆనందించండి,
పరలోకమందు మీ ఫలము అధికమగునని తెలియజేస్తున్నాడు. మరి ఎటువంటి సిచ్యువేషన్ లో మనకి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నామా లేదా, మరి ఇటువంటి నిందలు అపహాసాలు వచ్చినప్పుడు తిరగబడుతున్నామా, మరి ఇతరుల వల్లే మనం బిహేవ్ చేస్తున్నామా? ఈ కొండ ప్రసంగంలో దేవుడు మనకు ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, అటువంటి హింసలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ కష్టం రాదట. ఎప్పుడు కూడా మన కన్నీరు ఆయనకి మనం కన్నీరు కార్చడం ప్రభుకి ఇష్టమైన విషయం కాదట. అట్లాంటప్పుడు దేవుడు మళ్ళీ ఎంత కంఫర్ట్ చేస్తాడు. మనం ఎన్ని చూడలేదు మన లైఫ్ లో. ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సమయంలో జవాబిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడు. మనం ఎప్పుడైనా మన సమస్యల్లో కానీ, చిక్కుల్లో కానీ, ఇరుకుల్లో కానీ మనం ఉన్నప్పుడు మనం దేవుడు ఎందుకు చేయట్లేదని మనల్ని దేవుని ప్రశ్నించే వారముగా ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ సమయంలో ఇవ్వాలో. మరి అటువంటి కష్టంలో, నష్టంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. అట్లాంటప్పుడు కూడా మనం సంతోషించి ఆనందించమని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పరలోకమందు మీ ఫలము అధికమగునని సెలవిస్తున్నాడు. మరి అటువంటి ఫలము మనం కలిగి ఉండాలంటే, మరి ఆత్మఫలము ఎలాగైతే ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో 9, అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. మరి ముందు మనకు తెలియజేసినట్లు ఈ రివార్డ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం దేవుడి నుంచి వస్తుంది. ఈ ఫలం అనేది, రివార్డ్ అనేది దేవుడి నుంచే వస్తుంది. మరి దేవుడి నుంచి మనకు రావాలంటే మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. మరి ప్రతి విషయంలో కూడా ఆయన స్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ఒక ద్రాక్ష తోట యజమానులు మనం చూసినట్లయితే, అక్కడ ఆయన ఒక యజమానుడు ద్రాక్ష తోటను పెడతాడు. అక్కడ దాన్ని కాయడానికి మరి అనేక మంది పని వారిని అక్కడ ఉంచుతాడు. అయితే ఉంచినప్పుడు అక్కడ వారు ఏం చేస్తారంటే, దాని సమయము అంటే ఎప్పుడైతే ఫలములు వస్తాయో, ఆ సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు కొంతమందిని పని వారిని పంపించి మరి అక్కడ కనుక్కోవడానికి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని మరి కొట్టి పంపించి వేస్తారు. అయితే ఆ యజమానుడు ఏమనుకుంటాడంటే, అట్లా కాదు, మరి నా ప్రియ కుమారుని పంపించినట్లయితే వారు చక్కగా ఆదరించి మరి వారికి మంచి రావాల్సిన రివార్డ్ ఇస్తాడని పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇటు వారసుడు కనుక మరి ఈ భూమికి దీనికి సమస్తానికి అతను వారసుడు కనుక అతన్ని చంపివేసినట్లుగా చూస్తున్నాం. అయితే అక్కడ ఏం చేస్తాడంటే, అప్పుడు ఆ యజమానుడు వచ్చి ఏం చేస్తాడు, అక్కడ వారినందరినీ సంహరించి వారినందరినీ తీసివేసి అది కొత్త వారికి ఇచ్చినట్లుగా ఉంటది. దేవుని రాజ్యం కూడా అట్లాగే ఉంటదని అంటుంది. ఎందుకంటే దేవుని రాజ్యం మీద నుండి తొలగింపబడి, ఎందుకంటే జనులకు అది దాని ఫలం ఇచ్చి జనులకు ఇవ్వబడును. అక్కడ ద్రాక్ష తోట ఏం చేసిందంటే, అక్కడ వారందరినీ తీసేసి మరి దాన్ని తొలగించి దాని ఫలం ఇచ్చు జనులకు ఇవ్వండి. అది ఎవరైతే మరి ఫెయిత్ఫుల్ గా ఉంటారో, ఎవరైతే మరి కష్టపడి ఇష్టపడి పనిచేసే వారే ఉంటారో వారిని ఇచ్చాడు. దేవుని రాజ్యం కూడా అలాగే ఉంటుందని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనకు ఏ ప్రాంతంలో ఉంటున్నామో, మనకి దేవుడు ఏ పని అయితే అప్పగించాడో నమ్మకంగా ఉంటున్నామా, లేదంటే మరి ఇష్టలుగా లేకుండా మన కుయుక్తితో నిష్కపటులుగా అలా ఉంటున్నామా, అది కూడా దేవుడు మనం చూస్తాడు. అప్పుడైతే ఏం చేస్తాడంటే, మన నుంచి దేవుడు మనకి ఇవ్వాల్సిన ఫలం తీసివేసి వేరే వాళ్ళకి ఇస్తాడని ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా మత్తయి 26:40 చెప్పినట్టు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించాలి. అక్కడ ఏం చేస్తారు, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం అని చెప్పాడు. అక్కడ మెలకువ కలిగి ప్రార్థించాలి. మెలకువ కలిగి ప్రార్థించినప్పుడు మరి అక్కడ ఏంటంటే, శరీరం బలమైనప్పటికీ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలమైన అంటున్నాడు. మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఫలం మనం పొందుకుంటాం. అదేవిధంగా పాపాత్మురాలైన స్త్రీ దేవుణ్ణి సన్నిధిలో ఉండి మరి ఎంతో క్షమాపణతో ఆయన పాదాల యుద్ధం ఉంది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. అంతేకాకుండా మరి వారి శిష్యులు మరి చేపలు పడుతున్నప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడినా వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు ఆజ్ఞ చొప్పున చేస్తే మరి విస్తారమైన చేపలు మరి పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆయన చిత్తం చొప్పున మనం జీవిస్తూ ఇతరులకు మాదిరిగా ఉన్నప్పుడు ఈ ఫలాలన్నీ కూడా మనం కలిగి ఉంటాము. మరి మనకి దేవుడిచ్చే ఫలము ఎవరు కూడా తీసివేయలేరు.
ఆయన ఆయన ఇచ్చేది ఉత్తమమైనది మన దేవుడు మన దయచేస్తాడు కనుక అటువంటి రివార్డ్ మనం కలిగి ఉండడానికి మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. మరి ఈ వాక్యంలో మనం ధ్యానించినట్లు ప్రతి ఒక్కరు కూడా ఆత్మఫలము వలే ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, అసరిగ్రహము, ఇవన్నీ కలిగి ఒక ఫ్రూట్ ఉండాల్సిన క్యారెక్టర్స్ ఇవన్నీ కలిగి ఉండాలి. అయితే అక్కడ మనం అవ్వను చూసినట్లయితే ఆమె ఏం చూసిందంట, ఫ్రూట్ లో ఆవిడ రమ్యమైనది అని చూసిందంట. అంతేకాకుండా అది అందమైనది, కన్నులకు అందమైనది అని చూసిందంట. వివేకమిచ్చు రమ్యమైనదని చూసిందంట. అంటే కళ్ళకి ఇంపైంది. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన చాలా ఉంటాయి. కళ్ళకి ఇంపైనది లోకంలో మరి వాటి వైపు మనం వెళ్లకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడైతే మరి యోహాను సువార్త చెప్పినట్టు ఆయన వాక్యము జీవమైనది కనుక వెలుగే ఉన్నాడు కనుక మనం కూడా వెలుగు బిడ్డల వల్లే జీవిస్తాం. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. మరి పురువత్తులు కానీ ప్రమిదలు కానీ మనం ఉంచినప్పుడు అది వెలుగుతూ చుట్టుపక్కల అందరికీ కూడా వెలుగునిస్తుంది. మన జీవితాల్లో కూడా మనం ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా మనం బలహీనమైనప్పుడు దేవుని వైపు చూస్తే మన ఇతరులకు వెలిగించే బిడ్డలుగా మనం కూడా ఉంటాము. మరి అట్టి ఆధిక్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మనకి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ఆత్మఫలములు కలిగే బిడ్డలుగా మనం ఉండి మరి దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.